అందరికీ నమస్కారం అండి. ఆదివారం సాయంత్రం మాసం మాసం మానసోల్లాసం అనే కార్యక్రమాన్ని రేపల్లె రామశాస్త్రి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నారు. అది ఇప్పటి వరకు 26 నెలలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ఈ కార్యక్రమాన్ని మరి మా మిత్రులు, మా యంగ్ గన్ క్రియేటివ్ వర్క్స్ లో యాక్టర్ మరి కృష్ణ కిషోర్ గారు ఈ 26 ప్రోగ్రాంలకు ప్రతిరోజు ధూళిపూడి నుంచి బండి వేసుకొచ్చి మళ్ళీ బండి మీద వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చి ఆ కార్యక్రమం అయిన తర్వాత నైట్ 10:30 ఆ టైంలో కూడా బండి వేసుకుని వస్తూ ఉంటారు. మరి మొన్నటి రోజున ఆయన వస్తుంటే నైట్ అనుకోకుండా మరి కళ్ళు తిరిగి ఆయన బండి మీద నుంచి పడటం జరిగింది. కంటికి కొద్దిగా చేతికి కొద్దిగా గాయాలు అవడం జరిగింది. మరి ఆ విషయం తెలిసి మా యంగ్ గన్ క్రియేటివ్ వర్క్స్ యాక్టర్స్ అందరం కూడా ఆయన్ని పరామర్శించడానికి ఈ రోజు తూర్పుకి వచ్చాం మేము అందరం కూడా. మరి ఆయన ప్రస్తుతానికి అంత మేజర్ ఇంజూరియస్ లేవు, పర్వాలేదు, మాతోనే సరదాగా నవ్వుతూ మేము వచ్చి గంటన్నర పాటు ఆయన కూర్చుని చాలా ఎంజాయ్ హ్యాపీ ఫీల్ అయ్యారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఏ మనిషి ఏ వ్యక్తి అయినా సరే బాధతో ఉన్నప్పుడు నలుగురు వెళ్ళి కూర్చుని వాళ్ళు పరామర్శించి వాళ్ళ దగ్గర కాసేపు కూర్చుంటే వాళ్ళకు ఉన్న బాధ కూడా తగ్గిపోయి తొందరగా రికవరీ అవుతుందని దానికి అర్థం. అదే విధానంతో మేము ఇక్కడ మానవతా సంస్థను కూడా ఏర్పాటు చేశాం రేపల్లో. అది రాష్ట్ర స్థాయిలో ఉంది, 143 రేపల్లో పెట్టింది. దాని యొక్క ఆశయాలు కూడా ఇట్లాగే ఎవరికైనా బాధ కలిగినప్పుడు బాగోని వాళ్ళకి సహాయం చేయటం అనే విధానంలో ఇలా చేయటానికి మేము ముందుకొచ్చాం. మరి అందరం కూడా మా సంస్థ సభ్యులందరం కూడా మేము ఒకే తాటి మీద నడుస్తూ మాలో ఎవరికి ఏది ఇబ్బంది కలిగినా కూడా మేమందరం మంచిగా అందరం కలిసి కట్టుడిగా ఒకే కుటుంబం లాగా మరి మా యొక్క శివకుమార్ గారు ఆయన యొక్క డైరెక్షన్ లో చిన్న వయసు అయిన కుర్రవాడు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి మనం చేయాలి సార్, మనం వెళ్ళాలి సార్, మేము ఎన్ని పనులు ఉన్నా కూడా చిన్న వయసు అయినా కూడా ఆయన చెప్పిన మాట మేము తీసేయకోకుండా అన్ని కార్యక్రమాలకు ఖచ్చితంగా హాజరవుతాం. ప్రతి ఫిల్మ్ తీయాలన్నప్పుడు మేము అందరం వచ్చి నటిస్తాం. మరి మా సంస్థకి మీరందరూ కూడా చేయూతనివ్వాలి. మరి మా కృష్ణ కిషోర్ గారు తొందరగా కోలుకొని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మేము మంచి ఫిలిం తీయబోతున్నాం. దానిలో ఆయన వెంటనే వచ్చి నటించాలని మేము కోరుకుంటూ మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయండి.